నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన 'నందమూరి నరసింహం', 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ నుంచి ఈ అప్డేట్ అనమాట. అలాగే మన బాలయ్య గారి అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్ ఎలా ఉంది? బాలయ్య గారి ప్లానింగ్ ఎలా ఉంది? అలాగే ఆ మూవీస్ ఏ ఏ డైరెక్టర్‌తో చేయబోతన్నారు? అవి ఏ ఇయర్‌లో ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. మన ఛానల్‌ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎవరైనా మన ఛానల్‌లో న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు మీకోసం వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక మనం వీడియోలోకెళ్తే కనుక మన 'నందమూరి నరసింహం', 'గాడ్ ఆఫ్ మాసెస్' మన 'ఎన్‌బీకే 111' మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయితే మాత్రం అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్రాండ్‌గా షూటింగ్ ఓపెన్ చేసుకొని బాలయ్య గారి మీద కీలకమైన సన్నివేశాలు, అలాగే బిగ్గెస్ట్ ఫైట్ సీన్‌లు అయితే తీయడం జరిగిందనమాట. ఇప్పుడు రెండవ షెడ్యూల్‌ని మన రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే మాత్రం ప్లాన్ చేసేశారు. ఆల్రెడీ సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక న్యూస్ ఏందిరా అంటే ఈ సినిమా నుంచి రెండవ హీరోయిన్‌గా కాజల్ సెలెక్ట్ అయినట్టు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాలో 2 క్యారెక్టర్‌లకి ఇద్దరు హీరోయిన్‌లనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక పాత్రలో నయనతార గారు నటిస్తుండగా, మరొక పాత్రలో కాజల్ అగర్వాల్ అయితే నటిస్తన్నారు. గ్లామరస్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ గారిని తీసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ 'భగవంత్ కేసరిలో' ఆమె నిడివి కొంచెం సేపు ఉన్నప్పటికీ కూడా తన పాత్రతో తను చాలా బాగా అలరించింది. అందుకోసం ఈ సినిమాలో అయితే మాత్రం కొంచెం గ్లామరస్‌గా ఉండే విధంగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ని అయితే తీసుకున్నారు. నయనతార గారైతే మాత్రం కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం అనమాట. ఈ సినిమాలో బాలయ్య గారిని చాలా గొప్పగా చూపించేదానికి గోపీచంద్ మల్లేని గారైతే గెటప్ కాడి నుంచి, సినిమా టీజర్ కాడి నుంచి, గ్లింప్స్ కాడి నుంచి చాలా బిగ్ లెవెల్‌లో అయితే ప్లానింగ్ అయితే చేస్తా అన్నారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు 'వీరసింహారెడ్డిలో' బాలయ్య గారిని ఏ రేంజ్‌లో చూపిచ్చారో, దాని ప్రభావం ఎలా మనం స్క్రీన్ మీద చూసామనేది మనందరికీ తెలుసు ఎంత హిట్ కొట్టిందో. అలాంటి గోపీచంద్ మల్లేని గారి కాంబినేషన్‌లో బాలయ్య గారు తీస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ అయితే మాత్రం భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఇకపోతే మన బాలయ్య గారి కంటిన్యూయస్ మూవీస్ లిస్ట్ అయితే మాత్రం ఒక రేంజ్‌లో అయితే ఉంది. నెక్స్ట్ 'వివేక్ ఆత్రేయతో' అంటున్నారు, 'విజయ్ కనకమేడలతో' అంటున్నారు, మరోపక్క 'హరీష్ శంకర్‌తో' అంటున్నారు, ఇంకో పక్క 'కొరటాల శివ' అంటున్నారు, 'హనీఫ్ డైరెక్టర్' అంటున్నారు. ఇలా ఎంతోమంది పేర్లు వినిపించినప్పటికీ కూడా ప్రెజెంట్ అయితే మాత్రం 'ఎన్‌బీకే 111' మూవీ తర్వాత బాలయ్య గారైతే 'విజయ్ కనకమేడల' సినిమా అయితే చేయబోతన్నారు. ఈ సినిమాలో బాలయ్య గారు పోలీస్, కాప్ గెటప్‌లో అయితే కనిపించబోతున్నారు. రీసెంట్‌గా 'భగవంత్ కేసరి' సినిమాలో కాసేపు పోలీస్ గెటప్‌లో కనిపించినప్పటికీ ఫ్యాన్స్‌నైతే ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. బాలయ్య గారు నటించిన అన్ని పోలీస్ క్యారెక్టర్లు కూడా ఒక రేంజ్‌లో అయితే హిట్ అవ్వడం జరిగింది. రీసెంట్‌గా 'భగవంత్ కేసరి' అంతకుముందు 'లక్ష్మీ నరసింహ' గాని, 'రౌడీ ఇన్స్‌పెక్టర్' గాని బాలయ్య గారు నటించిన ప్రతి కాప్ సినిమా అయితే మాత్రం బిగ్గెస్ట్ హిట్ అయితే పడ్డాయన్నమాట. ఇప్పుడు ఈ సినిమాలో కూడా 'విజయ్ కనకమేడల' సినిమాలో కూడా బాలయ్య గారు కాప్‌గా అయితే నటించబోతున్నట్టు సమాచారం. దాంతో సినిమా మీదైతే అంచనాలైతే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. బాలయ్య గారు ఈ సినిమా కోసం అయితే మేకోవర్ అవుతున్నట్టు కూడా సమాచారం. ఈ 2 సినిమాలని 'ఎన్‌బీకే 112, 111' మూవీలని 2 మంత్స్ గ్యాప్‌లో సైమల్టేనియస్‌గా మూవీస్ చేస్తూ ఒకే టైంలో మూవీ అనేది దసరాకి గానీ 'ఎన్‌బీకే 111, 'ఎన్‌బీకే 112' 2027 సంక్రాంతికి గానీ రిలీజ్ చేసేదానికైతే ప్లానింగ్ అయితే జరుగుతా ఉంది. ఇకపోతే 'వివేక్ ఆత్రేయ' సినిమాలో బాలయ్య గారైతే మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మాఫియా బిగ్గెస్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో అయితే ఈ సినిమా అయితే కొనసాగేదానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. స్టోరీ లైన్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా రాసుకున్నట్టు సమాచారం 'వివేక్ ఆత్రేయ'. ఆయన గత సినిమా 'సరిపోదా శనివారంలో' నాని గారినైతే ఒక రేంజ్‌లో అయితే చూపించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య గారిని కూడా చాలా గొప్పగా చూపించేదాని కోసం మాఫియా డాన్ బ్యాక్‌డ్రాప్‌లో అయితే కథ రెడీ చేసుకున్నట్టు సమాచారం. బాలయ్య గారిని స్టైలిష్ లుక్‌గా మాఫియా డాన్‌గా చూపించబోతన్నారు. బాలయ్య గారు గత సినిమాలో 'రానా' గాని, 'సుల్తాన్' గాని ఆ సినిమాలు అంత ఆశించక అంత ఫలితాలు రాబట్టకపోయినప్పటికీ ఈ సినిమాతో బాలయ్య గారు మాఫియా డాన్ గెటప్‌లో మనల్నందరిని అలరించేదానికి 'వివేక్ ఆత్రేయ' అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో స్టోరీ లైన్ రాసుకున్నట్టు సమాచారం. వీళ్ళైతే ప్రెజెంట్ చాలామంది లైనప్‌లో ఉన్నప్పటికీ 'హరీష్ శంకర్' గాని, ఒక పక్క 'కొరటాల శివ' అంటున్నారు, 'హనీఫ్' ఉన్నప్పటికి గాని ప్రెజెంట్ అయితే మాత్రం పక్కా స్టోరీ లైన్‌తో బాలయ్య గారిని మెప్పించిన డైరెక్టర్‌లయితే వీళ్ళే. ఈ మూవీస్ అయితే మాత్రం పక్కాగా అయితే ప్లానింగ్ అయితే జరిగిపోయింది. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అయితే జరిగిపోయాయి. స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే కూడా దర్శకులు రెడీ చేసుకొని ఎప్పుడు సినిమా లాంచ్
ఓపెనింగ్‌కి చేయాలని అయితే మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. సో, ఈ 3 సినిమాలతో బాలయ్య గారు అయితే మాత్రం భారీ హిట్‌లయితే కొట్టబోతున్నారు. ఈ సినిమాలతో బాలయ్య గారి క్రేజ్ అయితే అమాంతం అయితే పెరగబోతాంది. సో, ఇది మన ఇవాల్టి వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ చేయండి న్యూ మూవీ అప్డేట్స్ కోసం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.